ఏంటి ఏం వాగుతున్నావురా పొట్టోడా? నా ఉద్దేశం అది కాదు. వచ్చిన వాళ్ళని ఆహ్వానించడం కోసం మీరిక్కడ కూర్చున్నారని అంటున్నానంతే. రేయ్, నా దగ్గర పిచ్చి వేషాలు వేయకు. ఈ సక్కు కుటుంబం నిన్ను అనవసరంగా నెత్తినెక్కించుకుంది. నేనలా కాదు. పాండు, పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో ఇలా మాట్లాడచ్చా? నన్ను పిచ్చోడా అంటున్నారు, పొట్టోడా అంటున్నారు. అది పర్వాలేదా? అరే అత్తయ్య నీకంటే పెద్దది. పెద్దవాళ్ళు ఏమైనా అన్నా మనం ఎదిరించి మాట్లాడకూడదు. ఇలా ప్రవర్తించక పాండు. పెద్దవాళ్ళు చెడుగా ప్రవర్తిస్తే తప్పులేదా పిల్ల? రేయ్, నేనేం చెడుగా ప్రవర్తించనురా? మీరే కదా చెప్పారు ఎక్కడ మామిడికాయలు లేవని. అయ్య పిల్ల, అలా చెప్పారా లేదా? మేమే మామిడికాయలు తీసుకొచ్చాము. ఎవరింట్లోన్నా దొంగతనం చేసి తీసుకొచ్చుంటారు. దొంగిలించినవి దేవుడి నైవేద్యానికి వాడచ్చా? పాండు, అత్తయ్య ఎందుకు ఇలా అంటుంది? ఏ పిల్ల, నువ్వెందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? అత్తయ్య, నేను మీకు 2 మామిడి పళ్ళు ఇచ్చాను, గుర్తుందా? అయితే ఏంటి? అవి మీకు పనికొచ్చాయి కదా? అవును. మరి ఇవి కూడా ఆ చెట్టు మామిడికాయలే. అవి పనికొస్తే ఇవి కూడా పనికొస్తాయి కదా? వాడొచ్చు కదా అత్తయ్య? వాడచ్చు. పొట్టి వెదవా. ఏ పిల్ల, నువ్వెళ్ళు, పంచుడు. అత్తయ్యతో నేనుంటాను. నువ్వెళ్ళు పిల్ల, వెళ్ళు. వెళ్ళు. అన్నీ సర్దు. అందరూ అందంగా అలంకరించుకోండి. ముత్తైదవులు రారు. మీరు ఈరోజు వాయనాలు ఇవ్వలేరు. కొంచెం ఉంటే మీరు పడిపోయేవారు. నేను పట్టుకున్నాను కాబట్టి మీరు పడలేదు. ఇవాళ నువ్వు అయిపోయావురా. రండి. ఇదిగోండి. ఎన్ని రోజులు ఈ చీరని పెట్టెలో పెడతారు? ఇవాళ మంచి రోజు, కట్టుకోండి. ఉమ్మా, కొత్త చీర నాకెందుకు? అది గౌరీ పూజ నాడు. కొంప తీసి నీకేమన్నా మతిపోయిందా? అరే, మీరు చీరేస్తే ఎందుకని వద్దంటున్నారు? ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. ఈరోజు ముత్తైదువులు మన ఇంటికి వస్తారు. నేను వాళ్ళ కంటపడినా కూడా మహాపరాధం అవుతుంది. నేను కొత్త చీర కట్టుకోను. ఎవరంటారు? మిమ్మల్ని ఎవరు ఏమంటారు? అందరూ అంటారు. నేనెందుకు మాటలు పడాలి? అత్తయ్య, మీరేం తప్పు చేశారండి? ఉమా, మనం మధ్యతరగతి వాళ్ళం. ఆచారాల్ని సంప్రదాయాల్ని పాటించి తీరాలి. మనం ప్రతిరోజు భక్తిగా పూజలు చేస్తూ ఉండాలి. కానీ భగవంతుడి సిద్ధాంతాలు పాటించకూడదు కదా? కదిలే కాలంతో పాటు అనేక మార్పులు వస్తాయి. మనం కూడా మారాలి. మార్పు మన మేలు కోసమే కదా. కాలం మారినా మనుషులు మారకపోతే చివరికి అనర్థాలు జరుగుతాయి. ఉమా, నేను వితంతువునని మర్చిపోయావా? కొత్త చీర కట్టుకోమంటున్నావు. భలే భలే, ఆ దినుగాడి బుర్ర
బద్దలై ఉంటుంది. ఒక్కసారి నేను నా కళ్ళతో చూసి తరిస్తే భారతమ్మ నోటికి తాళం పడ్డట్టే ఇక అక్కడికి వెళ్ళదని అయ్యగారితో చెప్పేయచ్చు. అరే శివప్ప ఇక్కడేం చేస్తున్నాడు? ఇదిగో శివప్ప, నిన్నే ఆగు. అరే ఈ తోట నరోబాది కదా, నువ్విక్కడేం చేస్తున్నావు శివప్ప? నీకిక్కడేం పని? నరోబా తోటను నువ్వు లాక్కోవాలనుకుంటున్నావా? అలాంటి దుష్టబుద్ధి నాకు లేదు అమ్మగారు. అలాంటి పనులు మీరు చేస్తారు. దుష్టుడికి అందరూ దుష్టుల్లాగే కనిపిస్తారు. ఏంట్రా నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కినట్టుంది? రే వచ్చి అయ్యగారి కాళ్ళ మీద పడు. నీకీ గుడ్డు చాకరీ తప్పుతుంది, నీ కూతురికి కూడా. ఓర్పుగా ఉన్నానని చేతకాని వాణ్ణి అనుకోవద్దు. ఒక్కసారి నా సహనం నశిస్తే. రే దిను ఎక్కడున్నాడు? ఇది దిను ఒప్పుకున్న పని కదా. ఎక్కడున్నాడో చెప్పు. కొంపదీసి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడా లేక పైకి వెళ్ళిపోయాడా? ఆ విషయం మీకెలా తెలుసు? దిను వైద్యుడి దగ్గరికి వెళ్ళాడని మీకెలా తెలుసు? అది అయ్యో ఈ ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. దినుకేదో ఘోరం జరిగిందని నా మనసు కనిపించింది, కానీ నా అంచనా తారుమారయ్యింది. మీ అంచనా తారుమారు అవ్వలేదు. సోమనాథ్ని ఎవరో రాయితో గాయపరిచారు. సోమనాథ్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. దిను కూడా అక్కడికే వెళ్ళాడు. ఆ రాయి సోమనాథ్కి తగిలిందా? అరే గురి తప్పిందే. దామగారు, అంటే ఇంకెవరినైనా గురి పెట్టారా? అది నాకేం తెలుసు శివప్ప. ఆ ప్రమాదానికి నాకు సంబంధం ఏమిటి? పోరా. దినుకి తగలాల్సిన రాయి సోమనాథ్కి తగిలిందా? వాడి కర్మ కర్మ కర్మ. ఎంత పని జరిగింది? సోమనాథ్ అంటే ఆ గంగ మొగుడు కదా. ఇది ఒక అందుకు మంచిదే. ఉమా వాళ్ళ కార్యక్రమానికి ఒక ముత్తైదువు వెళ్ళదు. గంగో భారతమ్మో ఒకరు ఇరుక్కుపోయారు. నేను వెంటనే వెళ్ళి ఆ విశోభాశాస్త్రిని హెచ్చరించాలి. గంగ గడప దాటకుండా ఆపమని చెప్పాలి. ఈ ఇంటి పెద్ద దిక్కుగా మీరు పూజలో ముందుండాలి. ఈ సంతోష గడియల్ని మీరు కూడా ఆస్వాదించాలి. ఇది మీ హక్కు అత్తయ్య గారు. అక్కడ మిమ్మల్ని ఎవరైనా చూసినా కూడా